టీడీపీకి కేశినేని నాని గుడ్ బై చెప్పబోతున్నారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నా అంటూ ఆయన ట్వీట్ చేశారు. త్వరలో లోక్సభ స్పీకర్ను కలిసి ఎంపీ పదవికి రాజీనామా సమర్పిస్తానని చెప్పారు. తన అవసరం లేదని చంద్రబాబు భావించారన్న కేశినేని ఇంకా తాను పార్టీలో కొనసాగడం కరెక్టు కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన కేశినేని పార్టీకి రాజీనామా చేసిన తర్వాత చంద్రబాబును నేరుగా టార్గెట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీలో ఉంటూ అధినాయకత్వంపై విమర్శలు సరికాదు అనే ఆలోచనతోనే కేశినేని పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే అది ఏదైనా పార్టీ నుంచి పోటీ చేస్తారా లేదంటే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారా అనే అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. టీడీపీకి కేశినేని నాని గుడ్ బై చెప్పబోతున్నారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయనున్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు. త్వరలో లోక్సభ స్పీకర్ను కలిసి ఎంపీ పదవికి రాజీనామా సమర్పిస్తానని చెప్పారు. తన అవసరం లేదని చంద్రబాబు భావించారని ఇంకా తాను పార్టీలో కొనసాగడం కరెక్టు కాదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన కేశినేని పార్టీకి రాజీనామా చేసిన తర్వాత చంద్రబాబును నేరుగా టార్గెట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీలో ఉంటూ అధినాయకత్వంపై విమర్శలు సరికాదు అనే ఆలోచనతోనే కేశినేని పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకేదైనా పార్టీ నుంచి పోటీ చేస్తారా లేకపోతే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారా అనే అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పిఎంఆర్ లైవ్ లో అందిస్తారు. పిఎంఆర్, నిన్నే ఇండిపెండెంట్ గా అయినా సరే గెలుస్తానంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు నాని. ఈ రోజు మరొక ఆసక్తికరమైనటువంటి ట్వీట్ పెట్టారు. తన ఎంపీ పదవికి రాజీనామా చేయబోతున్నట్టుగా, అలాగే పార్టీ నుంచి కూడా బయటకు వచ్చేస్తానని. పూర్తి అప్డేట్ ఏంటి ఈ అంశానికి సంబంధించి? రైట్ నండి, అంటే నా కేశినేని నాని తన అమలు పొదిలో ఉన్న వక్రాస్త్రాన్ని బయటకు తీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో కేశినేని నాని నిన్న మాట్లాడిన దానికి ఇవాళ మాట్లాడిన దానికి కొంత తేడా కనిపిస్తుంది. నిన్నైతే చంద్రబాబు నాయుడు తన బాసు కాబట్టి ఆయన చెప్పినట్టే ఆయన ఆదేశాలను పాటిస్తాను, ఆయన ఆదేశాలను శిరసావహిస్తానని చెప్పిన పరిస్థితి. సో ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో అయితే తన అవసరం పార్టీకి లేదు అని చంద్రబాబు భావించారు కాబట్టి తాను పార్టీకి రాజీనామా చేయబోతున్నాను, దానికంటే ముందుగా లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను, స్పీకర్ వద్దకు వెళ్ళి లోక్సభ స్పీకర్ వద్దకు వెళ్ళి ఆమోదింపజేసుకున్న తర్వాత వెంటనే పార్టీ కూడా రాజీనామా చేస్తానని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో మీరు చెప్పినట్లుగానే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచే సత్తా కూడా తనకు ఉంది అన్న కామెంట్లు చేయడంతో పాటుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో, అంటే ఇండైరెక్ట్గా నేరుగా చెప్పకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేక ఫ్లైట్ ఎక్కే స్తోమత తనకు లేదు కాబట్టి ఏదో ఒక రెగ్యులర్ ఫ్లైట్ ఎక్కే పరిస్థితి ఉంది అని చెప్పడం ద్వారా సో ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. కానీ ఏదో ఒక పార్టీలో జాయిన్ అవుతారన్న సరికొత్త చర్చకు తెరలేపిన పరిస్థితి కేశినేని నాని నిన్న చేసిన కామెంట్ల బట్టి అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో ఆయన ఏ పార్టీలో చేరతారు, ఏ పార్టీకి వెళతారనేది ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్గా జరుగుతున్న చర్చ. అయితే ఆయనకి వైసీపీలో సన్నిహితులు ఉన్నారు, మరొకవైపు బీజేపీలో కూడా సన్నిహితులు ఉన్న పరిస్థితి. బీజేపీలో అయితే నితిన్ గడ్కరీ, అమిత్ షా ఇటువంటి వాళ్ళు కూడా కేశినేని నానికి సన్నిహితంగా ఉంటారు. ఆయన నేరుగా వెళ్ళి వాళ్ళతో కలిసి భేటీ అయ్యే సంఘటనలు కూడా గతంలో జరిగాయి. సో మరొకవైపు చూస్తూ ఉంటే మరొకవైపు వైసీపీలో కూడా కేశినేని నానికి సన్నిహితులు ఉన్నారు. పేర్ని నాని కావచ్చు, కొడాలి నాని కావచ్చు. సో ఇటువంటి నేతలతో రెగ్యులర్గా గతం నుంచి కూడా కేశినేని నాని టచ్లో ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడానికి సిద్ధపడిన నేపథ్యంలో ఆయన ఏ పార్టీలో చేరతారు అనే అంశం కీలకమైంది. రెండోది ఆయన టీంకి సంబంధించి దాదాపు బెజవాడ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఉంటాయి. 7 నియోజకవర్గాల్లో దాదాపు 4-5 నియోజకవర్గాల్లో తనకు సంబంధించిన అభ్యర్థులు ఉన్నారు, తనకు సంబంధించిన అనుచరులు ఉన్నారు. వాళ్ళకి ఖచ్చితంగా టికెట్లు ఇప్పించుకుంటాను అన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళ భవితవ్యం ఏంటి, వాళ్ళని ఏ విధంగా కేశినేని నాని తన వెంట తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారన్న
చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో బెజవాడ రాజకీయాలు కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేశినేని నాని ఎపిసోడ్ మరింత చర్చకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం పార్టీలో ఉంటూ పార్టీ అధినాయకత్వం మీద విమర్శలు చేయడం ఆయనకి ఇష్టంగా లేదు, అది సబబు కాదన్న అభిప్రాయంతో కూడా ఆయన ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ క్రమంలో ఆయన పార్టీకి రాజీనామా చేసిన తర్వాత పార్టీలో జరుగుతున్న పరిణామాల మీద, చంద్రబాబు తీరు మీద, లోకేష్ వ్యవహార శైలి మీద కొంత విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయి అనేది కేశినేని నాని సన్నిహితుల నుంచి మనకి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తోంది. నళిని. రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. ఎంపీ పదవికి రాజీనామా చేయబోతున్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు. త్వరలోనే లోక్సభ స్పీకర్ను కలిసి ఎంపీ పదవికి రాజీనామా సమర్పిస్తానని చెప్తున్నారు. అలాగే పార్టీలో కొనసాగుతూనే రెబల్గా ప్రవర్తించిన కేశినేని నాని పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ రేంజ్లో చంద్రబాబును టార్గెట్ చేయబోతున్నారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.